చాలా బిజీగా కనబడుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారు, సొసైటీ ప్రెసిడెంట్ తో మీటింగ్లు అన్నారు, కామన్ మెన్ తో మాట్లాడుతాం, పబ్లిక్ తో వర్క్ లోడ్. అంటే మీకు ప్రైవేట్ లైఫ్ లేదా సార్? అంతా ప్రజా జీవితమేనా? 6:37 నుంచి ఇంటి దగ్గర ఇరుబాకులో స్టార్ట్ అవుతుంది. 24లో ఘన విజయం, 29లో మీరు ఏం ఊహించుకుంటున్నారు? మళ్ళీ నాన్నగారు మళ్ళీ విజయం సాధిస్తారని మీకు నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు గారు చేయడం 91లో నాన్నగారు తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చి ప్రోత్సహించారు కదా. అటువంటి నాయకుడిని విడిచిపెట్టి మధ్యలో పీఆర్పీ, వైసీపీ ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? కానీ 19 దాకా అలా ఉండుంటే మంత్రి అవుతారేమో కదండి నాన్నగారు. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కావాలంటే మన గోదావరి జిల్లాలో వాయిస్ ఉన్నవాడికి మంత్రి ఎవరా? నీ ప్రభుత్వం ఎవరు ఇవ్వట్లేదనే నేను చెప్తున్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నేను బ్లైమ్ చేయట్లేదు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఇవ్వడంలో మీరు యువతనందరం తీసుకుని చాలా కష్టపడ్డారు. నేను చూశాను. కానీ అంత కష్టపడ్డ మీకు రెండోసారి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వనాక అధిష్టానం చాలా ఆలోచించింది. ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి తెర మీద పెట్టి మీ ఇద్దరికి పోటీ. లాస్ట్ మినిట్ దాకా మీకు కన్ఫర్మ్ అవుద్దా లేదా అనే ఒక డౌట్ మీ అభిమానులు ఉంది. అసెంబ్లీలో నెహ్రూ గారు మాట్లాడుతున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ ఆర్ గారు సమయం లేదు అంటే ఇది కోపడ్డాడు, నన్ను వయసుపోలా చూస్తున్నారని మీరు క్వశ్చన్ చేశాడు. దీంతో నెహ్రూ గారు పార్టీ పట్ల కానీ కూటమి మీద కోపంగా ఉన్నారని మీకు ఓపెన్ గా చెప్పాడు. సార్ నిజంగా కోపంగా ఉన్నాడు ఆయన? హ్యాపీగా ఉన్నాడో చెప్పండి. 29లో మీరు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు? ఈరోజు మన ముఖ్య అతిథి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సీనియర్ యువ నాయకులు జ్యోతుల నవీన్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా బిజీగా కనపడుతున్నారు. ఉదయాన్నే వచ్చాను, ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారు, అలాగే సొసైటీ ప్రెసిడెంట్ మీటింగ్లు అన్నారు, కామన్ మెన్తో మాట్లాడుతాం. ప్లస్ ఇక్కడికి వచ్చే ముందు మీ ఇంటికాడ మీకు పబ్లిక్తో వర్క్ లోడ్. అంటే మీకు ప్రైవేట్ లైఫ్ లేదా సార్? అంతా ప్రజా జీవితమేనా? 90% లేనట్టే జనరల్గానే. మాకేంటంటే 6:37 నుంచి ఇంటి దగ్గర ఇరుబాకులో స్టార్ట్ అవుతుంది. ఇంకా నా గదిలోకి అంత చొరవగా రారు, కానీ నాన్నగారి దగ్గరికి అయితే 6 o'clock నుంచి ఆయన లేకుండానే గదిలోకి వెళ్ళి కూర్చునే పరిస్థితి. నాన్నగారితో పబ్లిక్ ముందు నుంచి ఉన్న బాండింగ్ అలాంటిది. అదే హాల్లో కూర్చొని నేను లేచి కొంచెం స్నానం చేసిన తర్వాత లోపల రావడం మొదలెడతారు. అది 7-8 నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్ గానే. మరి ప్రజా జీవితానికి అంకితం అయిపోయారు. మరి ఇంట్లో ఫ్యామిలీ నుంచి మీకేం ఇబ్బంది రాదా? మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళరు పిల్లలు కానీ మీ మేడం కానీ ఈ సమ్మర్ హాలిడేస్ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేనిదే మేమేం చేయలేం. నా భార్య సపోర్ట్ కానీ, మా మదర్ సపోర్ట్ కానీ, నాన్నగారికి మదర్ది, నాకు నా భార్య పిల్లలు సపోర్ట్ తోటే రాజకీయ, ఏ రాజకీయ నాయకుడి కన్నా అంతే. ఇంట్లో సపోర్ట్ లేకపోతే, భార్య సపోర్ట్ లేకపోతే మాత్రం అంత ఫుల్ ప్లెడ్జ్డ్ రాజకీయం చేయడం. వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఉంటుంది నాకు. అంటే అమ్మగారు కూడా రాజకీయ నేపథ్యం వచ్చినట్టు ఆడబడుచు కాబట్టి ఆవిడ ఓకే. మరి మీ శ్రీమతి గారు ఏ విధంగా దీన్ని? వాళ్ళకు కూడా రాజకీయ నేపథ్యం, వాళ్ళు లంపకలో వాళ్ళంటే రాజమండ్రి సెటిల్డ్, కానీ పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా జనాలతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళే. ఓకే. పొలిటికల్ గా అందరు నాకన్నా ఎక్కువ ఫంక్షన్ మా ఆవిడ వెళ్తుంటది ఈ మధ్యకాలం. ఫంక్షన్ లో వాళ్ళు డైరెక్ట్ గా పిలుస్తారు. నేను చాలా వాటికి వెళ్ళకపోయినా ఇలాగా టైం అంతా ఇలాగా ఇక్కడ ఆఫీస్ లో గడిపిన చాలా ఫంక్షన్లకు మా మిస్సెస్ వెళ్తుంటది. వాళ్ళు కూడా డైరెక్ట్ ఇంకా నన్ను వదిలేసి ఆవిడని అప్రోచ్ అవ్వడం మొదలెట్టారు ఫంక్షన్లు. అది నాకు కొంచెం టైం ఉండలేదు అని. మీరు ఏం చదువుకున్నారు నవీన్ గారు? నేను BBM చేశాను గీతమ్స్ అండి. అబ్బా, గీతమ్స్ 96-99 బ్యాచ్ గీతమ్స్ లో BBM చేశాను. మరి ఏదో జాబ్కి వెళ్ళాలని ఎందుకు అనుకోలేదు? నాన్నగారిని చూసి రాజకీయాలు నేర్చుకున్నారా? నాకు యాక్చువల్గా 10th క్లాస్ చదువుతున్నప్పుడు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో అప్పుడు నేను ఆదిత్యాలో చదువుతున్నాను, శేషారెడ్డి ఆదిత్యాలో చదువుతున్నాను. నేను బై ఎలక్షన్లో 2 నెలలు స్కూల్ మానేసి ఇంటి దగ్గర చెప్పకుండా
వీళ్ళతో తిరిగేవాడిని, ప్రచారం ఆ వ్యాన్లు ఎక్కేసి ఇంటి దగ్గర ఫోన్ చేసి అటు ఇటు తిరిగేవాడిని. నాన్నగారు కూడా ఏమనివారు కదా జనరల్ గానే. తర్వాత మళ్ళీ అక్కడ 2 నెలల తర్వాత వెళ్దాం, అప్పుడు అనుకోకుండా బై ఎలక్షన్ ఓడిపోవడం. తర్వాత మళ్ళీ 94 ఎలక్షన్ నుంచి మళ్ళీ అప్పుడు తక్కువ, కానీ 99లో కొంచెం రంగంపేట మండలం అది బాగా నేను సైకిల్ యాత్ర చేసి అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాను. అంటే బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది? 91లో బై ఎలక్షన్ వచ్చింది. నాన్నగారు పోటీ చేశారు. సింబల్ ఇండిపెండెంట్ కాదు, టీడీపీయే. అప్పుడు తోట సుబ్బారావు ఎంపీకి వెళ్ళడంలోని బై ఎలక్షన్ ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏమైందంటే మొత్తం అధికారం కాంగ్రెస్ది 91లో. మొత్తం కిలంపూడి మండలంలో గదనాపల్లి, సంగ్రాయపాలెం అవన్నీ 5-6 విలేజెస్ ఆ రోజుల్లో పద్మనాభం గారికి బాగా పరగా ఉండి, దట్టు 5-6 విలేజెస్ బ్లాక్ చేసి రిగ్గింగ్ 7-8 వేల ఓట్లు ఆ రోజు కొట్టేసుకున్నారు. అలా కొట్టేసుకోవడంలో మనం ఆ రోజున 4,000 ఓట్లతో ఎంతో ఓడిపోయినట్టు గుర్తు. 4,000 ఎంతో 91. తర్వాత 91లో మళ్ళీ 23,000 24,000 మెజార్టీతో నెగ్గా. 99లో మళ్ళీ 10,000 చిల్లర మెజార్టీతో నెగ్గా. తర్వాత 2004లో 2,400తో ఓడిపోయాం. అది కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జగంపేట నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు జ్యోతుల నెహ్రూ గారిని ఓడించలేదు. టెక్నికల్ వాటర్ మీద. ఆ రోజు మీకు గుర్తుందో లేదో, ఈ ఈవీఎంలు కొత్తగా వచ్చాయి 2004లోనే ఈవీఎంలు వచ్చాయి. అప్పుడు ఎంప్లాయీస్ యాంటీ, తర్వాత గవర్నమెంట్ మీద ఏంటి, ఈవీఎంలు వీళ్ళకి నొక్కడం రాకపోవడం. ఎంప్లాయీస్ ఆ రోజు గుర్తుందో లేదు మీకు, ఈవీఎంలు ఇలా నొక్కాలని చెప్పి నొక్కి చూపించి తర్వాత వీళ్ళతో నొక్కించేవారు. అప్పుడు అలాగా ఆ దాంట్లో 2,400 డెఫిసిట్లు ఓడిపోయాం. తర్వాత పిఆర్పి వచ్చింది. పిఆర్పి జాయిన్ అయిన తర్వాత సేమ్ ప్రాబ్లం మళ్ళీ. పిఆర్పిలో 786 ఓట్లతో ఓడిపోయాం. అది గుర్తు ప్రాబ్లం. ఈ రైల్ ఇంజిన్ ప్లస్ పైన అది రోలర్ గుర్తు ఏదో వచ్చింది, కింద పైన వచ్చింది సరిగ్గా గుర్తులేదు, కింద వచ్చినట్టుంది. నా విలేజ్ లోనే, ఇరుపాక విలేజ్ లోనే 200 ఓట్లు రోలర్కి పడిపోయాయి. అలాగా 2,000 ఓట్లు రోలర్కి పడిపోవడంలో మనం 786 ఓట్లతోటి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 14లో వైసీపీ మీకు తెలిసిందే జాయిన్ అయిన తర్వాత వైసీపీలో 14,000 పైచీలతోటి నెగ్గడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు, పనులు అవ్వట్లేదు అన్న దాని మీద మళ్ళీ టీడీపీలో జాయిన్ అవడం. 19లో మాత్రం ఎప్పుడూ లేని ఓటమిని చవి చూసాము. 23,000 ఓట్లతోటి. మరి ఎందుకు తెలీదు. ఇప్పుడు జగంపేట మండలమే నాన్నగారు రాజకీయంగా ఎంటర్ అయిన తర్వాత ఎంత ఎదురుగాలన్నా, ఆ రోజు తోట సుబ్బారావు 89లో కాంగ్రెస్ గాలిలో కూడా తోట సుబ్బారావు నెగ్గించిన నాన్నగారు అందరిలో జగంపేట మండలం ఎంత ఎదురుగాలన్నా 3-4 వేల మెజార్టీ ఫిక్స్. ఇంకా అలాంటిది 10,000 మెజార్టీ రివర్స్లో పోవడం, 23,000 ఓడిపోవడం, అదే పెద్ద ఓటమి ఆయన రాజకీయ జీవితంలో. అంటే 19లో ఓకే పెద్ద ఓటమి అని మీరే అంటున్నారు. 24లో ఘన విజయం. 29లో మీరు ఏం ఊహించుకుంటున్నారు? మళ్ళీ నాన్నగారు మళ్ళీ విజయం సాధిస్తారని మీకు నమ్మకం ఉందా? జనరల్గా 29లో అయితే పోటీ చేసింది నేను. నాన్నగారు చేయరు ఇక్కడ అయితే. చేశారా? చంద్రబాబు నాయుడు గారితో చెప్పేసారు. చంద్రబాబు నాయుడు గారు చేయడం ఏంటి, మొన్న జనరల్గా మా ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ మీద నెక్స్ట్ మీరే పోటీ చేస్తాం. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది. మీకు ఇప్పుడు పార్టీ ఏదన్నా అధికార పార్టీ ఉన్నాడు యాంటీ వేవ్ వస్తుంది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరు ఏది ఆశించరు మన దగ్గర నుంచి, మనకు సహాయపడుతుంటారు. అపోజిషన్లో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదోటి ఆశిస్తారు. ఏదోటి ఆశించడం, 100 మంది ఆశిస్తే మనం 10 మందికో 20 మందికో చేయగలగడం, 80 మంది ముందు వెనక కూడా ఆలోచించుకుంటున్నారు ఈ రోజుల్లో. ముందు వెనక ఆలోచించుకోవడంలో కొంచెం ఇబ్బంది వస్తుంది. దాన్ని అన్నింటినీ షార్ట్అవుట్ చేసుకుని వెళ్ళగలిగితేనే మనం నిలబడతాం జనరల్గా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
మీతో ఎలా ఉంటారు? ముఖ్యంగా లోకేష్ గారు ఎలా ఉంటారు ఒక యువ నాయకుడు? చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, నేను కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నంత క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండను జనరల్గా. కార్యక్రమాలు అదే జిల్లా ప్రెసిడెంట్గా ఇక్కడికి వస్తే కార్యక్రమం సక్సెస్ చేయడం, ఆయనకి ఆ కార్యక్రమం అయినంత వరకు ఆయన పక్క నుండి నడిపించడం, అవన్నీ మీటింగ్స్ అన్ని యువగడంలో కూడా చేసి చేయడం. బాబు గారితో పెద్ద ఆయన అంత నాన్నగారికి ఉన్నంత చనువు కానీ ఇది కానీ పెద్ద ఆయన కదా సీనియర్. లోకేష్ గారికి నాకు మంచి బాండింగ్ ఉంటుంది జనరల్ గా. బాగా మాతో మా ఇద్దరికి మంచి బాండింగ్. డైరెక్ట్ గా అడుగుతారండి మిమ్మల్ని? ఖచ్చితంగానే నేను ఆయన దగ్గర ఏమన్నా నేను డైరెక్ట్ మొఖం మీద అడిగి చనువు ఉంది, ఆయన నన్ను మొఖం మీద అడిగి చనువు ఉంది. ఇదైతే ఉంది మా ఇద్దరికి జనరల్ గా. సార్ 91లో నాన్నగారు తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీఫారం ఇచ్చి ప్రోత్సహించారు కదా, అటువంటి నాయకుడిని విడిచిపెట్టి మధ్యలో పీఆర్పీ వైసీపీ ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఖచ్చితంగా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే 91 కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం 78 నుంచి ఉన్నట్టుంది నాకు తెలిసి. నేను చిన్నపిల్లగానే ఉందని మాటల్లో తెలిసి ఆయన ఇద్దరికి పరిచయం జనరల్ కానీ, మరి ఎలా పరిచయం నాకు తెలియదు కానీ 91లో సీటు రావడానికి ముఖ్య కారకులు అయితే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున తోట సుబ్బారావు ఎంపీకి వెళ్ళినప్పుడు ఆయన మీద కూడా ప్రెజర్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీలోనే సీట్ ఇప్పించుకోవాలని అందరూ ప్రయత్నించడం, ఆయన ఏం మాట్లాడకుండా ఈయనకి ఇవ్వాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఫ్యామిలీ అవతల రోజు లేతే కానీ ఈయన మీద అభిమానం జనరల్గానే, కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో కొంచెం అటు ఇటు అయ్యి పరిస్థితి ఉంటే చిన్న లీక్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈయనకి సపోర్ట్ చేయడం. సపోర్ట్ చేసిన వెంటనే నైట్ నాకు తెలిసి నేను బాగా చిన్నవాడిని, నైట్ ఏమైందంటే ప్రతి ఊరు సర్పంచ్, మండల ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు, ఇప్పుడు అంత కమ్యూనికేషన్స్ లేవు, సెల్ ఫోన్లు లేవు, ఓన్లీ ల్యాండ్ ఫోన్సే ఏమన్నాని ఏముండి కాదు. ఆ నైట్ ఏ కౌరు చెప్పాలన్నా మండలంలో బండి వేసి తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఆ రోజు. మీకు తెలుసో గుర్తుందో లేదో కానీ ఆ పరిస్థితుల్లో నైట్ బస్సులు వేసుకుని ప్రతి మండలానికి ఒక బస్సు, 4 బస్సులు వేసుకుని మొత్తం అందరూ కూడా నాన్నగారు అక్కడే ఉన్నారు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి క్యాడర్ అంతా, సెకండ్ క్యాడర్ అంతా కూడా సపోర్ట్ చేసి వెళ్ళిపోవడం, రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయిన తర్వాత 97 సీటు డిసైడ్ అయింది. అది చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోనే అయింది జనరల్గానే. అప్పుడు నుంచి ఆయన రాజకీయ జీవితం వెనక్కి చూసుకోలేదు అప్పుడు దాకా. కానీ ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తారు. 91లో ఆ రోజు మీరు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్, కనుమూరి బాబురాజు గారు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మంత్రులు, మంత్రి ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం మంత్రులు 4-5 వచ్చారని చెప్తుంటారు. నాకు కూడా పూర్తి అవగాహన లేదు కానీ వచ్చి ఇక్కడ ఏ పని ఉంటే ఆ పని క్షణాల్లో చేసేయడం. గవర్నమెంట్ ఉంది, కరెంట్ పోల్ లేదంటే నైట్ వేసేయడం. ఆ పరిస్థితులతో పాటు 19 గారికి గదనాపల్లి, శృంగరాయనపాలెం ఆ విలేజ్లో చాలా పట్టు ఉండేది, పట్టు భయం ఉండేది. ఆ భయాన్ని ఉపయోగించుకుని, గవర్నమెంట్ని ఉపయోగించుకుని మొత్తం 5-6 విలేజ్లు అటు ఇటు బ్లాక్ చేసి, ఒకటే రోడ్డు ఉంటుంది, అటు ఇటు బ్లాక్ చేస్తే వేరే రోడ్డు ఉండదు, ఇంకా ఏలేరుకి అవతల కదా. అప్పుడు ఒక 7,000 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారు. రిగ్గింగ్ చేసుకోవడంలో ఆ రోజు 4,000 తోటి ఎంతో ఓడిపోయినట్టున్న అన్ని మండలాలు మనకు వచ్చినా ఆ మండలంలో కొంచెం మైనస్ వచ్చి 4,000లో ఓడిపోవడం జరిగింది. తర్వాత 94లో ఇంకా రింగింగ్ చేసే పరిస్థితిని, అవకాశాన్ని ఇవ్వలేదు నాన్నగారు. ఎందుకంటే ఇక్కడ ఇరుపాకులో ఓటేసిన ప్రతి ఒళ్ళు మా రింగ్ రోడ్లో ప్రతి ఊరు నడిచి ఒక ఆ రోజుల్లో 1,000-2,000 మంది అన్ని ఊర్లో వెళ్ళి సర్దేసుకున్నారు రిగ్గింగ్ చేయకుండా. సర్దుకుని ఓటుని వినియోగించుకునేలా చేశారు ఆ రోజు. ఆ బంధించిన వాళ్ళందరినీ కూడా తర్వాత 94 ఎలక్షన్లో ఓటుని వినియోగించుకోవడం చేసి సపోర్ట్ చేయడంతో ఓటు మనకు ఫేవర్గా పడింది. 19,000 చిల్లర, 23,000 చిల్లరతో ఆ రోజు నెగ్గడం జరిగింది. తర్వాత మళ్ళీ 99లో 10,000, 12,000 నెగ్గడం జరిగింది. 2004లో
కొంచెం టెక్నికల్ ఈవీఎంలో కారణంతో ప్రజల అవగాహన లేక కొంచెం యాంటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ వల్ల కొంచెం ఆ రోజు 2400లో ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయిన తర్వాత ఇందా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే తర్వాత ఒక పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగుతూ పార్టీ కష్టపడి చేశారు టీడీపీ పార్టీకి. చేసిన తర్వాత ఈయనకి మంత్రి చేయాలనే కోరిక నాన్నగారికి. ఎందుకంటే 96లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈయన చేసిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. ఈయన చెప్పింది కానీ నాకు ఎప్పుడు కూడా ఈయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్పట్లో చెప్పేవారు 96 పార్టీ సంక్షోభ సమయంలో ఇష్యూలో సపోర్ట్ బాగా చేశారు. అంతా లీడ్ తీసుకుని ఇక్కడి నుంచి ఈ 2-3 జిల్లాలు లీడ్ తీసుకుని చేసింది ఈయనే అని వాళ్ళ నోట్లతో చెప్పేవారు. జనరల్గానే పెద్దలందరూ కూడా చెప్పేవారు. ఆ మంత్రి అన్నది రాకపోవడం ఈ లోపల కొంచెం చంద్రబాబు నాయుడు గారితో ఈయనకి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈయన ఏ పని అడిగినా స్టేట్లో ఎవరినన్నా కాదని ఉంటారు, కానీ జ్యోతి నెహ్రూ గారిని కాదనే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు. ఏంది చెప్తే అప్పుడు చాగల్నాడు ఇచ్చినా సరే పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేవాడు ఆయన. ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఈయనైతే ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో ఇరిగేషన్ దాని మీద త్రాగునీరు సాగునీరు మీద పర్మనెంట్ సొల్యూషన్ ప్రాజెక్ట్ అక్కడ రంగంపేట కలిసి ఉన్నప్పుడు చాగల్నాడు తెచ్చారు. ఇక్కడ మళ్ళీ ఈ ఎత్తిపోతల పథకం ఇచ్చారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చారు. ఆయన కూడా అలా చేశారు. కానీ లోకల్గా ఈయనకి మంత్రి ఏమనివ్వట్లేదు అని ఒక్కొక్క కారణంతో అప్పట్లో అంటే లోకల్ కంటే ఎవరని చెప్పుకోవచ్చు మనం. ఓపెన్ సీక్రెట్ మీకు తెలుసు నాకు తెలుసు నా నోట్లో చెప్పించాలని మీరు అడగడం కాదు. కానీ జనరల్ గా గ్రూప్స్ ఉంటాయి. అలాగా రాజకీయంగా కొంచెం ఈయన సెకండ్ క్యాడర్ లోనే మాస్ లీడర్ గానే ఉంటారు. కొంచెం క్లాస్ గా ఉండే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాళ్ళు అడ్డేరన్నే అందరూ చెప్పుకోవడం, నా నోటితో చెప్పించాలంటే ఇంక మీరు అది రామకృష్ణ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఓపెన్ సీక్రెట్ అంతే. అందరూ అనుకునేది ఈయన అభిమానించి అందరూ అనుకునేది ఆయన చేసేయడో లేదో తెలియదు, కానీ ఈయన అభిమానించి రామకృష్ణ గారు ఆపారనే మాట ముందుగా వస్తుంటది. ఎందుకంటే వాళ్ళ నోట్లోంచి ఉన్న మాటలే. నేను జనరల్ గా వాళ్ళకి మనకి రామకృష్ణ గారికి మనకి గొడవలు అయితే ఉండవు. పబ్లిక్ టాక్ అయితే అలాగుంది. తర్వాత ఈయన కూడా ఏ కార్యక్రమాన్ని ఆయనతో డిస్కస్ చేయడం, ఆయన ఈయనతో డిస్కస్ చేసుకోవడం, పొలిటికల్ డిస్కషన్లో అన్ని మామూలే. ఒక మంత్రి పదవి వచ్చేటప్పటికి మాత్రం అడ్డుకుంటున్నారు అన్నది తప్పితే ఉన్నాయన్నీ ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికి ఇది లేదు. జనరల్ గానే అది మామూలే. ఆ సమయంలో చిరంజీవి గారు పార్టీ పెట్టడం కొంచెం సామాజిక వర్గంగా ఫేవర్గా ఒక ఎత్తు అయితే, ప్లస్ ఎక్కడున్న ఇబ్బందులు అక్కడికి వెళ్తే మనం ఇంకా ఎమ్మెల్యేగా ఇంత చేస్తున్నాను, నేను మంత్రి అయితే ఇంకా చేయొచ్చు స్టేట్కి అన్న ఆలోచనతో దాంట్లో జాయిన్ అవ్వడం. జాయిన్ అయిన పరిస్థితుల నుంచి మీకు తెలిసిందే ఆ రోజు కొంచెం టెక్నికల్, అది కూడా టెక్నికల్గా మనం ఓడిపోవడం జరిగింది. 2009 గుర్తులు ఒకటి రైల్ ఇంజిన్ గుర్తు, వాళ్ళ గుర్తు సెలెక్ట్ చేసుకోవడం కూడా పాపం వాళ్ళకి సరిగా అవగాహన లేక, ఎలక్షన్ కమిషన్ కూడా ఒక పోలింగ్ గుర్తు ఇవ్వడం కూడా తప్పు జనరల్ గానే. ఆ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జనరల్ అది పక్కన రావడంలోని ఆ రోజు ఓటు ఒకరికి వేస్తే విన్ అయింది ఇంకోళ్ళు విన్ అవ్వడం జరిగింది. 786 ఓట్లలోనే ఆ రోజు ఓడిపోవడం జరిగింది. మరి వైసీపీకి ఎందుకు వెళ్ళారండి? ఓడిపోయిన తర్వాత జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి ఏదో రాజకీయ పార్టీ అవసరం. ఇండిపెండెంట్ గా ఎవడో పూర్వంలాగా పోరాడే పరిస్థితి ఉండదు. బంగారం పళ్ళానికన్నా గోడదాపు అవసరం అన్నట్టు ఏ రాజకీయ నాయకుడి కన్నా రాజకీయ పార్టీ అవసరం. ఓడిపోయిన తర్వాత చిరంజీవి గారు మీకు తెలిసిందే, వైసీపీకి వెళ్ళడం కన్నా ముందు చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. అది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కామెంట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ అంటారు, కానీ
కామెంట్ చేసేవాళ్ళు అందరూనే. చిరంజీవి గారి పార్టీ ఆ రోజు పిఆర్పిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత ఈయన కాంగ్రెస్ కి వెళ్ళడం ఇష్టం లేక, ఆ రోజు అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీకి, అధికారాన్ని అనుభవించాలంటే ఈయన హ్యాపీగా చిరంజీవి గారితో పాటు వెళ్ళిపోవచ్చు కాంగ్రెస్ పార్టీలోకి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ఈయన్ని కౌరం పెంచడం జరిగింది. నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాను, రా నువ్వు మంది, నీకు అక్కడ తీరని కోరిక నేను తీరుతానని రాజశేఖర రెడ్డి గారు కౌరం పెంచడం జరిగింది. కానీ నేను చంద్రబాబు నాయుడు వదిలి రాను నేను అని ఆ రోజు చెప్పడం, తర్వాత పరిణామాల్లో మీకు చెప్పినట్టు ఇలా మారడం. ఈ పార్టీని విలీనం చేసిన తర్వాత ఏదో పార్టీ జాయిన్ అవ్వాలి. తెలుగుదేశంలో జాయిన్ అవ్వడానికి అన్ని విధాలు ఆలోచించుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ తెలుగుదేశంలో జాయిన్ అయిపోతాం. ఈ లోపల ఇదే జగంపేటలో ఒక మీటింగ్ పెట్టి రామకృష్ణ గారు ఎవరు వచ్చినా తెలుగుదేశంలో జాయిన్ చేసుకుంటా ఆ ఒక్క వ్యక్తి తప్ప అని. ఓహో, జ్యోతుల నెహ్రూ గారు తప్ప, ఆ ఒక్క వ్యక్తి తప్ప, జ్యోతుల నెహ్రూ అని పేరు ఎత్తలేదు కానీ ఇండైరెక్ట్ గా వ్యక్తి తప్ప అని అనడం. అక్కడే పార్టీ ఆఫీస్ మీద పిఆర్పి పార్టీ ఆఫీస్ టైంలో రోడ్డు అవతల ఉండేది, వీళ్ళు రోడ్డు అవతల సినిమాల్లో ఏదో మీటింగ్ పెట్టడం, ఆ మైకిల్కి అక్కడే కూర్చోవడం, ఈయన చెవిలో పడడం అని మళ్ళీ అలా డైనమాలో పడడంలో ఈ లోపల జగన్ గారు పార్టీ పెడుతున్నారు అన్న న్యూస్ రావడం, ఆయన కౌరంపించుకోవడం, బెంగళూరు పిలిపించుకుని మాట్లాడించుకోవడం, నీలాంటి వ్యక్తి కావాలని చేయడం, నేను వచ్చి జాయిన్ అయిపోవడం కాదు, మీరు అక్కడికి రండి, నేను బహిరంగ సభ పెట్టి నేను జాయిన్ అవుతానంటే ఆయన అప్పుడు దాకా ఎవరికి ఇవ్వని అవకాశం ఈయనకి ఇవ్వడం. ఆ రోజు ఇంచుమించు ఒక 50-60 వేల మందితోటి మీటింగ్ పెట్టి జాయిన్ అవ్వడం. తర్వాత రోజు ఆయన అనౌన్స్ చేయాలి పార్టీని, కానీ ఈ జన సముద్రాన్ని చూసి ఆయన ఇక్కడే పార్టీని అనౌన్స్ చేసేయడం జగంపేటలోనే జరిగింది. మీకు గుర్తుందో లేదో. ఆ తర్వాత నేను డ్రైవ్ చేస్తున్నాను, జగన్ గారు పక్కన కూర్చున్నారు, నాన్నగారు వెనకాల కూర్చున్నారు కారులోని. ఇంటికి వెళ్తున్నాం ఇరుపాక ఆయన ఫ్రెష్ అవడానికి. విజయం గారు ఫోన్ చేసి, అదేంటి నాన్న రేపు విడుపులపల్లిలో చేస్తాను, ఇక్కడ చేసి పెట్టని అడిగితే, లేదమ్మా అది ఇక్కడ జనాలను చూసి నేను ఎమోషనల్గా చేయడం జరిగిందని ఆయన ఫోన్లో సంభాషణ జనరల్గా చేయడం. తర్వాత ధర్మలో 14లో నెగ్గిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా చిన్న గ్యాప్, మాట చాలా ఇద్దరు రెస్పెక్టివ్ గా ఉండేవారు. చాలా జగన్ గారు నెహ్రూ గారు మంచి ఇది ఇచ్చేవారు, ఆయన మంచి సలహాలు ఇచ్చి చేసేవారు. ఈయన మాట కాదనేవాడు కదా ఆయన. కానీ మాట చిన్న విషయంలోనే రావడం, ఆ గ్యాప్ లో మళ్ళీ టీడీపీలో జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి అది కంటిన్యూ చేయడం జరిగింది. కానీ 19 దాకా అలా ఉండుంటే మంత్రి అవుతారేమో కదండి నాన్నగారు. సార్ ఒకటే, ఇప్పుడు దాకా చాలా మంది, కొన్ని వేల మంది నాతో అని ఉంటారు, ఇక్కడ ఉంటే 19 దాకా ఉంటే మంత్రి అవుతారు, లేకపోతే 14లో తెలుగుదేశంలో ఉంటే మంత్రి అవుతారు, లేకపోతే ఇంకో దాకా మంత్రి అవుతారు అని. నేను మీ ద్వారా ఈ అడిగే వాళ్ళు కానీ క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ నేను అంటున్నాను, 94 నుంచి 2007 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో జ్యోతుల నెహ్రూ చేయని పని ఏంటి? పార్టీ గురించి ఎన్ని వందల కిలోమీటర్లు రోజుకి తిరిగి పార్టీని ఆ రోజున జిల్లా ప్రెసిడెంట్గా, ఉమ్మడి జిల్లా ఉండేది, నేనంటే ఇంకా కాకినాడ జిల్లాకు ప్రెసిడెంట్గానే, ఆయన 3 జిల్లాలు ఏదైతే ఈరోజు ఇడిపోయో ఉమ్మడి జిల్లాకి రోజుకి 100 కిలోమీటర్లు తిరిగి అర్ధరాత్రి 12-1 గంటకు వచ్చి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ తర్వాత రోజు అర్ధరాత్రి 12-1 గంటకు వచ్చి పార్టీ గురించి కష్టపడిన రోజుల్ని 2 గవర్నమెంట్లలోని ఇవ్వలేదు. 14లో ఇచ్చేసింది కదా అంటారు. ఇక్కడ చెయ్యిందేంటి, ఇక్కడ చేయలేందేంటి? 14లో ఉంటే ఇచ్చేసింది కదా అంటారు. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇస్తారా? ఆయన అడ్డంకులు ఆయనకు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అడ్డంకులు. పోనీ 14లో ఇవ్వలేదు, 19లో ఓడిపోయి 24లో నెగ్గా. మొన్న అడ్డంకి ఏంటి? తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం కదా,
24. 24లో ఎందుకు ఇవ్వలేదు? ఉన్నాం కదా. 14లో 16లో జాయిన్ అయ్యాం. 16లో జాయిన్ అయిన తర్వాత 10 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసాం కదా. మధ్యలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని వీడుంటే వీడు ఉండొచ్చు, కానీ ఇంత దగ్గర నుంచి 80 చిల్లర దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది అడ్డంకి? టీటీడీ బోర్డు డైరెక్టర్ ఇచ్చారు కదండి, నాన్నగారు అడిగారు, వాళ్ళు ఇచ్చారా? వాళ్ళే ఇచ్చారు. ఇంకంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం దీంతో సరిపెట్టుకోమనా? అదేందో తెలియదు, కానీ నాకు జనరల్గా మీకు 96లో మంత్రి రాలేదని చెప్పాను కదా. అవునండి. ఎంత ప్రెజర్ అంటే మీరు అందరూ తెలుసుకోవాల్సిందే, చంద్రబాబు నాయుడు గారి మీద 1% కూడా నాకు అనుమానం లేదు. ఎందుకంటే 96లో ఈ రోజుకి ఇది చరిత్ర. ఇది ఈనాడు పేపర్ చూసుకున్నట్టయితే ప్రింటింగ్ ఈనాడు మొదలైతే ఏదో ఎన్ని గంటలు మొదలవుతుంది? 9, 10 గంటలకు 11 గంటలకు వార్తలు 11:15 మొదలవుద్ది కదా. 1 గంట దాకా ప్రింట్ అయిన పేపర్లో జ్యోతుల నెహ్రూ, 1 గంట తర్వాత నుంచి మాట్లాడిన ప్రింట్ అయిన పేపర్లు మెటల్ సత్యనారాయణ వచ్చిందంటే ఏ స్థాయిలో మారుంటుంది? అది పై స్థాయిలో మారిపోయిందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సగం పేర్లు నోట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఆపగలిగారు అంటే ఎంత ప్రెజర్ ఉండి ఆపుంటాడు ఆయన. అనౌన్స్ చేసిన తర్వాత ఆపుంటాడు అంటేనే. 94లో అండి, 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, క్యాబినెట్, ఫస్ట్ క్యాబినెట్ కి ఎంత ప్రెజర్ ఉంటే ఆపుంటారు? అంటే 99 ఎలక్షన్లోనే చెక్కల రామచంద్రరావు సెకండ్ టికెట్ మినిస్టర్ అయ్యాడు. అయ్యారు కదా చెక్కల రామచంద్రరావు. రామారావు గారితో ఉండిపోయి లక్ష్మీపార్వతి పార్టీలో పోటీ చేసి మళ్ళీ మంత్రి ఇచ్చారంటే ఆయన పార్టీ మారితే మంత్రి. ఇప్పుడు పార్టీ మారకపోతే వచ్చేసిన అనే పెద్ద మనుషులందరికీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ రోజు చెక్కల రామచంద్రరావు గారు లక్ష్మీపార్వతి పార్టీలో పోటీ చేసిన తర్వాత కూడా ఆయనకు మంత్రి ఇప్పించారు అంటే ఎంత ప్రెజర్ ఇప్పించి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ప్రెజర్ పెట్టి ఇప్పించారు? దీనికి సమాధానం ఎవరన్నా చెప్పగలరా? అలాగే సార్, తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కావాలంటే మన గోదావరి జిల్లాలో వాయిస్ ఉన్నవాడికి మంత్రి ఎవరా మీరు, నీ ప్రభుత్వం? ఇప్పుడు రామచంద్రరావు అంటే అలా ఇవ్వనివ్వట్లేదనే నేను చెప్తున్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నేను బ్లైమ్ చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్లు పెట్టి చేస్తున్నారు ఇదంతానే. అంటే ఈ జిల్లా నాయకులు ఖచ్చితంగానే. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారు అనే వ్యక్తి నిరంతరం కింద స్థాయి క్యాడర్లో పనిచేసే వ్యక్తి, కింద స్థాయి మాస్ లీడర్గా పనిచేసే వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మంత్రి ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఒక ఇది వచ్చేస్తుంది, తట్టుకోలేము అన్న ఆలోచనతో తప్పితే ఇంకోటి కాదు. ఆయన మీద ప్రెజర్ పెట్టి అలాగే ఆపుతున్నారు. ఎంతవరకు ఆపుతారో చూద్దాం జనాలు. కానీ ఎవరైతే నాన్నగారి మీద ప్రజలు పెట్టి ఆపుతున్నారు అని ఒక వ్యక్తి మనం అనుకుంటున్నామో, అంటే ప్రజల్లో టాక్ ఉందో, రామకృష్ణ గారు దానికి రామకృష్ణ గారు. ఇప్పుడు అతను కూడా పార్టీలో సరైన స్థానం లేదు కదా, ఆయనకి స్థానం గురించి మనం ఎవరో మాట్లాడడానికి సరిపోం. తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇచ్చిన విలువ కానీ, ఆయనకి ఇచ్చిన పదవులు కానీ, ఈ తెలుగుదేశం పార్టీలో 83 నుంచి కష్టపడిన ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని చూసుకుంటే మొట్టమొదటి స్థానంలో రామకృష్ణ గారు అనే వ్యక్తి ఉంటారు. రమారమి 37 సంవత్సరాలు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది ఆయనకి, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినానే. 37 సంవత్సరాలు క్యాబినెట్ ర్యాంక్ చేసిన వ్యక్తి ఈ దేశంలోనే ఎవరు ఉండరు నాకు తెలిసి. జనరల్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయ్యి ఉంటది ఆయనకి. నీకు గవర్నమెంట్ లేకపోయినా పిఎస్సి కమిటీ చైర్మన్ లేకపోతే ఇంకోటి అపోజిషన్ లీడర్ ఏదో ఒకటి క్యాబినెట్ ర్యాంక్ తో 37 సంవత్సరాలు ఆయన్ని నెత్తి మీద పెట్టి చూసింది. ఈ రోజు కూడా మీరు రామకృష్ణ గారిని ఎందుకు పక్కన పెట్టారా అని అడుగుతున్నారు మీరు. వాళ్ళ అమ్మాయికి సీట్ ఇచ్చింది, అల్లుడికి విప్ ఇచ్చింది, వాళ్ళ ఈయంకుడికి ఈయన బట్టే కదా వాళ్ళు
పుట్ల సుధాకర్. పుట్టా సుధాకర్ యాదవ్ గారు అన్న మరి అక్కడ రాజకీయ పరిణామాలు రాజకీయ బ్యాక్గ్రౌండ్ నాకు ఐడియా లేదు, కానీ రామకృష్ణ గారు యంగుడుగా ఆయన పుట్టా సుధాకర్ యాదవ్ గారు అన్నది నాకు తెలుసు. అలాగే మరి ఆ లోకల్గా ఏంటన్నది నాకు తెలియకుండా మాట్లాడకూడదు, కానీ ఈయన ద్వారానే కదా వాళ్ళకి కూడా ఇచ్చింది. ఏలూరు ఎంపీ గారు ఏలూరు పుట్టా మహేష్, ఆయనకి ఎమ్మెల్యే సీటు, ఈయనకి ఎంపీ సీటు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఒక ఫ్యామిలీలో ఒకే సీట్ ఇస్తానని లోకేష్ గారు చెప్పిన తర్వాత కూడా ఇచ్చారంటే ఎంత ప్రెజర్ పెట్టి తెచ్చుకుని ఉంటారు. ఆ విలువ మరి రామకృష్ణ గారికి పార్టీ ఇచ్చింది కదా, మరి పక్కన పెట్టారంటారంటే ఆయనకి ఎప్పుడూ ఆ విలువ ఉంటుంది పార్టీలో. అంటే అరవిందో ఫార్మా స్థలాల విషయంలో బీసీలకు అన్యాయం జరిగింది, ఇది చౌదరీస్ ఏదో చేశాడు, ఒక లేఖ రాశాడు ఆయన మరి ఎప్పుడు కంగారు పడలేదు ఎంత రాజకీయ జీవితంలోనే 83 నుంచి కూడా తెలుగుదేశం. మరి ఎందుకు ఆయన కంగారు పడి ఆ లేఖ రాశాడో ఆయన మాత్రం రాజకీయ జీవితంలో ఆయనకు మచ్చది. అది తప్పేనంటారు. అది నేను ఖచ్చితంగా తప్పంటాను. నేను అధిష్టానంతో ఆయన డైరెక్ట్ గా మాట్లాడుకోనే చనువు ఉంది ఆయనకి. ఒక ఫోన్ కాల్లోనే కాదు, ఫోన్ కాల్లో మాట్లాడుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడి తప్పు చేస్తున్నారు మీరు చేసారా, మొన్నటిదాకా చేసిన పని అదే. ఈయన మీరు ఒక మాట చెప్పారు, 37 సంవత్సరాలు ఏకదాటిగా క్యాబినెట్ లో ఉండటం ఒకటి, ఈయన ఇంకో పని కూడా చేశాడు, అది మీరు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారికి నిత్యం చెవుల్లో కొరికే అలవాటు ఎవరికి ఉందంటే రామకృష్ణ గారికి ఉంది. చెవుల్లో కొరికే అలవాటు అనుకోకూడదు, కానీ ఈయన సలహాలు అయితే మాత్రం ఆయన పాటించేవారు, ఇచ్చేవారు. ఈయన ఎక్కువ మాట్లాడు, జనరల్ గా రామకృష్ణ గారు ఎక్కువ మాట్లాడు. ఆయన అడిగితే చెప్తారు ఈయన, లేకపోతే నచ్చకపోతే మొఖం ఎలా తిప్పుకుంటారు, దాన్ని బట్టి అవతల వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ స్థాయిలో 2వ స్థానంలో ఉండేవాడు ఆయన. అటువంటి వ్యక్తి బహిరంగంగా పార్టీని ప్రశ్నిస్తూ లేఖ రావాల్సిన అవసరం ఉందంటారా? ఆయన అది ఆ విషయంలో తొందరపడ్డాడని నేను, మరి అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర నేనేం చెప్పలేను, కానీ ఆ విషయంలో అయితే కొంచెం తొందరపడ్డారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్ యాక్సెస్, లోకేష్ గారితో చిన్నప్పటి నుంచి లోకేష్ గారిని చూసిన వ్యక్తి, బాగా దగ్గర నుంచి ఇది కాదు ఇది చెయ్యండి అని చెప్పగలిగే స్థాయి ఉన్న వ్యక్తి ఆ లేఖ రాసేయడంటే కొంచెం తప్పుడు సలహాలు ఎవరన్నా ఇచ్చి ఉండాలి. ఆయన ఎవరి సలహాలు పాటించాడు జనరల్గా, ఎందుకంటే ఆయన చాలా మేధావి, ఆయన ఆలోచన విధానం చాలా బాగుంటుంది. ఆయన ఫైనాన్షియల్గా కానీ ఇంకోటి కానీ ఆయన ఆలోచనకున్న ఇది పదునైతే ఎవరికి ఉండదు జనరల్గానే, ఖచ్చితంగా. కానీ ఆ విషయంలో తప్పు చేశారు. సార్, మీరు రెండోసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అంటే తొలిసారి మీరు అధ్యక్షునిగా చక్కని సేవలు అందించారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఇవ్వడంలో మీరు యువతనందరం తీసుకుని చాలా కష్టపడ్డారు. నేను చూశాను. నేను అప్పుడు మీతో కూడా నేను ఏదో ప్రింట్ మీడియాకి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. కానీ అంత కష్టపడ్డ మీకు రెండోసారి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వనాక అధిష్టానం చాలా ఆలోచించింది, ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి తెర మీద పెట్టి మీ ఇద్దరికి పోటీ. లాస్ట్ మినిట్ దాకా మీకు కన్ఫర్మ్ అవుద్దా లేదా అనే ఒక డౌట్ మీ అభిమానంలో ఉంది. ఇదైతే అధిష్టానం మీద అయితే మాత్రం డౌట్ లేదు నాకు. అది కూడా లోకల్గా చేసిందంటారా? కాదు కాదు కాదు, నేను చెప్పేదానండి. జనరల్గా రెండోసారి అంటే అధికారంలో ఉండగా జిల్లా ప్రెసిడెంట్కి అంత వాల్యూ ఉండదు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు మనం చేసేదే శాసనం, మనం మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి అన్ని కష్టం పడితే ఎంత కష్టపడితే అంత ఎక్స్పోజ్ అవుతాం. అధికారం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటారు పార్టీ తరపునే. జిల్లా ప్రెసిడెంట్ పాత్ర చాలా వరకు తగ్గిపోతుంది. చాలా వరకు అంటే 80% తగ్గిపోతుంది. ఏదో జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి ఆ 20% వాల్యూ ఏంటంటే మీటింగ్లప్పుడు నాకు ఒక కుర్చీ చంద్రబాబు నాయుడు గారి పక్కన, లోకేష్ గారి పక్కన వేసి స్థాయి, కానీ ఉన్న అన్నిటిలోని కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి అంత ఇది ఉండదు జనరల్గా. ఇప్పుడు ఏదో మన లోకేష్ గారు చెప్పడం మీరే నడిపిస్తారు అంటున్నారు, కానీ నేను చూసిన పూర్వం నుంచి చూస్తున్నాను, నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆ వేరియేషన్ అయితే మాత్రం కనపడుతుంది. అందుకని రెండోసారి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు జనరల్గానే. ఎవరిని కూడా నాకు చెప్పండి అని కూడా నేను అడగలేదు. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురం వస్తుంటే కొండబాబు అడిగారు నన్ను, కాకినాడ ఎమ్మెల్యే గారు. కొండబాబు గారు ఏం చెప్దాం జిల్లా ప్రెసిడెంట్ మరి అందరూ చెప్తున్నారు కదా అంటే, పార్టీ ఏం చెప్తే అది
ఫాలో అయిపోదామని మేమిద్దరం అనుకుని అదో కొంచెం దూరంలో సతీష్ ఉంటే ఏదో ఎటకారం ఆడి ఇక సతీష్ చేతిలో ఉంటుందని నేను అన్నాం. ఏంటి నా మీద జోకులు వేసుకుంటున్నారని సతీష్ అడగడం, సానా సతీష్ ఏమీ లేదు ఇదని చెప్తే నవ్వుకున్నాం అంతే జనరల్గానే. నవ్వుకున్న తర్వాత రెండో రోజు ఒక వ్యక్తి, మీరు ఏదైతే అన్నారో ఆ వ్యక్తి నా కాన్స్టిట్యున్సీ వ్యక్తి, తోట నవీన్, జగ్గంపేట నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి. ఎక్కడి నుంచి ఇస్తే పొలిటికల్గా నాకు ప్రాబ్లం. అప్పుడు చెయ్యాలనుకున్నాను నేను. చెయ్యాలనుకుని వీళ్ళందరితోటి కూడా ఇన్ఛార్జీలతో కూడా నాకు చెప్పండి అని చెప్పలేదు. వాళ్ళు ఎవరిది తప్పలేదు దీంట్లో జనరల్గా, చెప్పండి అని చెప్పలేదు. అనుకోకుండా ఆ రోజు నన్ను వాళ్ళు 3-man కమిటీ ఏంటంటే నేను చేస్తానన్నాం. ఆ అప్లికేషన్ కూడా పెట్టడంలోని జనరల్గా 2-3 అప్లికేషన్ వస్తే IVRSకి వెళ్తుంది. IVRSలో సెకండ్ క్యాడర్ అంతా కూడా నాకు సపోర్ట్ చేయడం. ఒక్క తుని నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా రామకృష్ణ గారు అంటే ఉన్న నియోజకవర్గాల నుంచి డైరెక్ట్గా ఎవరో సెకండ్ క్యాడర్ కూడా చెప్పలేదు. అట్లా సెకండ్ క్యాడర్లో కొంచెం హెచ్చు మొత్తంలోనే నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేమిద్దరం సెకండ్ క్యాడర్ నేను కలిసి పనిచేసాం 5 సంవత్సరాలు కూడా, పోరాడాం, పోటీ పడ్డాం, ప్రతి విషయంలోని కూడా అవతల వాళ్ళతో పోటీ పడ్డాం. ఆ అభిమానంతో అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగిందని, సపోర్ట్ చేయడంలో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరు తప్పు లేదు. సెకండ్ క్యాడర్ మళ్ళీ చేసుకున్నారు. అంటే స్టేట్ లెవెల్కి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను, కాకపోతే కొన్ని పరిణామాల వల్ల ఉండాల్సి వచ్చింది. అంటే మీరు ఎంపీకి ట్రై చేస్తారు కదండి? ఖచ్చితంగా. ఎందుకు చేయలేకపోయారు? మీకు ఎంపీకి ఇవ్వడానికి పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? ఇబ్బందే కదా మరి, ఎలియన్స్ ఉంది కదా, ఎలియన్స్ లో ఎలాగేస్తారు వాళ్ళు? ఇప్పుడు తెలుగుదేశంలో అయితే ఎలియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు వాళ్ళకి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం కన్నా నేను చేసిన త్యాగం ఎక్కువ కాదు కదా జనరల్ గానే. వాళ్ళు చేసిన త్యాగాల మంది ఏంటంటే వాళ్ళు ఎలియన్స్ లో వాళ్ళు డిసైడ్ చేశారు పార్టీ లైన్ కి నేను కట్టుబడి ఉండాలి. కానీ మీరు అన్నట్టు నేను పడ్డ కష్టానికి వాళ్ళు నా పార్టీ నాకు సపోర్ట్ చేయాలి, చేస్తుందని నమ్మకంతో ఉన్నాను నేను. అంటే ఓకే, ఏలియన్స్లో పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి ఇచ్చేసారు, ఇంకా అక్కడ మీకు అవకాశం లేదు. రాజ్యసభకి సానా సతీష్తో పోల్చుకుంటే మీరు ది బెస్ట్ క్యాండిడేట్. ఏం చేద్దంటే ఆయన నాకు తెలుసుండి నేను 1995 నుంచి ఈ మీడియా ఫీల్డ్లో ఉన్నాను, ఈనాడులో పనిచేసాను ఒక 23 సంవత్సరాలు. ఎప్పుడు కూడా సానా సతీష్ గారి పేరు వినలేదు నేను. రీసెంట్గా మొన్న 24 ఎలక్షన్ ముందు నుంచి వింటున్నాను నేను. అతను తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చి అందరం ఎక్కించడం కన్నా మరి ఆయన ముందు మీ అనుభవం ఏమైంది, మీ కష్టం ఏమైపోయింది? జనరల్గా ఢిల్లీ స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన అయితే నాకు లేదు. ఎందుకంటే ఎంపీ సీటు ట్రై చేయడానికి గల కారణం కూడా ఆ రోజు పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అక్కడ సునీల్ పోటీ చేసి మనకి ఇన్ఛార్జ్ కూడా ఎవరో లేని సమయంలో అది ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ నాన్నగారు పోటీ చేస్తారు కాబట్టి, ఎందుకంటే నేను జడ్పీ చైర్మన్ చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ ఎలక్షన్ గ్యాప్ రాకుండా రాజకీయంగా చూసుకోవాలి కాబట్టి నేను ఆ రోజు పోటీ చేస్తానని మా ఇన్ఛార్జిని అందరినీ అడగడం జరిగింది. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఓకే నీకన్నా క్యాండిడేట్ ఎవరు ఉన్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను ఆశించడం జరిగింది. కానీ రాజ్యసభ అంటున్నారు కదా మీరు, నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు జనరల్గా. నాకు ఎంతసేపు కూడా నా లోకల్గా పోటీ చేసి నెగ్గాలి, ప్రజల్లో ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అని ఆలోచనే తప్పితే ఖచ్చితంగానే ఆ పోటీ చేసిన కిక్కు ఇట్లో ఉండదు. అందులోకి అక్కడ ఢిల్లీ వెళ్ళిపోతే ఇక్కడ దూరం అయిపోతాం మనం. మనకి ఉన్న రిలేషన్స్ కానీ బాండింగ్ కానీ కార్యకర్తలతో ఈరోజు పొద్దున్నే కూర్చుంటున్నాం, మధ్యాహ్నం దాకా కూర్చున్నాం, పొద్దున్న నుంచి మీరు చూశారు. ఈ బాండింగ్ దూరం అయిపోద్ది ప్రజలతో. ఎందుకంటే రాజ్యసభ ఎమ్మెల్సీయో ఇంకోటి వచ్చిందంటే వాటితోటి చాలా వరకు దూరం అయిపోద్ది మనకి. ఆ పరిస్థితి నేను కోరుకోను. ఎందుకంటే నా జగ్గంపేట నియోజకవర్గం నా బేస్, వాళ్ళతోటి కలిసి ఉండాలి, కలిసి చేయాలి. పోటీ చేసి వచ్చిన దాన్ని ఎక్కువ నేను ఆస్వాదిస్తాను జనరల్గానే. అందుకని దాని మీద కూడా నేను ట్రై చేయలేదు, నేను అడగలేదు.
మొన్న ఈ 7 మీ యొక్క పరిధిలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఇందులో 2 జనసేన ఉన్నాయి, పిఠాపురం, కాకినాడ రూరల్. అయితే మరి కాకినాడ రూరల్ అది జనసేన టీడీపీ ఎలా ఉందని బాండింగ్ మీరు ఎలాగా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడ? ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒకటి చూసుకున్నట్టయితే నాకు 7 నియోజకవర్గాల్లోని ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే అంత క్లోజ్ కాదు, కానీ ఉన్న వాళ్ళు అందరూ కూడా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగినోడినే. ఇక్కడ నానాజీ గారు అంటే ఇంకా రిలేషన్తో పాటు జనరల్గా పార్టీ పరంగానే ఏ పార్టీలో ఉన్నా ఏ ఫంక్షన్లకు వెళ్ళడం ఇదికి వెళ్ళడం అన్నీ బాండింగ్ బాగుంటుంది. ఏ సమస్య వచ్చినా ఆయనతో చెప్తే ఆయన ఇదైతే ఆయన సాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మన ఇదైతే మనం సాల్వ్ చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది ఖచ్చితంగానే. ఒక పిఠాపురం వరకు వచ్చేటప్పటికి ఆయన కమిటీ చేశారు, తుమ్మల బాబుని కానీ దొరబాబు గారిని ఇంకా ఎవరిని 4-5 వేశారు. బాబు అన్నయ్యలో కూడా నాకు బాగా ఇదే కాబట్టి జనసేన దీంతో గ్యాప్ ఎక్కడ రాదు నాకు జనరల్గానే, ఎందుకంటే కలిసి తిరిగిన వాళ్ళు. కాకినాడ రూరల్లో టీడీపీలోని బోర్డు సమస్యలు ఉన్నాయి, మరి మీరు దాని మీద ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ఏంటంటే సమస్యలు ఉన్నాయి, దాని మీద ఒక అవగాహన ఉంది నాకు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను దాన్ని. నేను పార్టీ పేషెంట్ తీసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. కాన్స్టిట్యున్సీ వరకు టీడీపీ కంచుకోటది. అవునండి, కాకినాడ రూరల్ అన్న కాన్స్టిట్యున్సీ టీడీపీ కంచుకోట. అటువంటి కంచుకోటని మా తప్పిదాల వల్ల పాటు చేసుకుంటున్నాం ఈరోజు. మేము చేసే స్వార్థ రాజకీయాల వల్ల, నేను ఇంకొకడు చేసే స్వార్థ రాజకీయాల వల్ల టీడీపీ కంచుకోటని పాడు చేసుకుంటున్నాం ఈ రోజున. దాన్ని కట్ ఆఫ్ చేయాల్సిన హైకమాండ్ కూడా లేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక కాలుకి ఒక ఇన్ఫెక్షన్ వస్తే వైద్యం చేయకపోతే అది మొత్తం కాలంతా పాకుతుంది, ఒళ్ళంతా పాకుతుంది, మొత్తం ప్రాణానికి ప్రమాదమైన పరిస్థితి వచ్చేస్తుంది. ఇక్కడ మేము ఇన్ఫెక్షన్ వచ్చిన దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నాం. నేను ప్రయత్నం చేస్తే కొంచెం ప్రెజర్స్ వల్ల దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఇంకోటి అది ఇబ్బంది వస్తుంది. ఇలాంటి ఇబ్బంది రాకూడదని లోకేష్ గారితో మీటింగ్ పెడితే చాలామంది పెద్దలు నన్ను అడిగారు, ఎందుకు కాంట్రవర్సీ ఉన్న నియోజకవర్గాల్లో నువ్వు లోకేష్ గారిని తీసుకెళ్తున్నావు? లేదు, మనకు అక్కడ మంచి కాన్స్టిట్యున్సీ, వాళ్ళకి భరోసా కల్పించాలి. వాళ్ళు ఎప్పుడు అడిగినా సరే ఒక ఏకనాయకత్వాన్ని ఇవ్వండి, వాళ్ళ వెనకాల మేము నడుస్తామని అన్నారు తప్పితే పలానా ఓడికి ఇవ్వండి అని ఏ రోజు చెప్పలేదు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మనం తీసుకునే నిర్ణయం కొంచెం లేట్ అయినా ఈ మీటింగ్ వల్ల మనకు ఉపయోగపడుతుంది అని చెప్తే సూపర్ సక్సెస్ చేసాం ఆ మీటింగ్ని. చేసిన తర్వాత మళ్ళీ కమిటీల గురించి ఏదో మీటింగ్ పెడితే అది మిస్ఫైర్ చేశారు, కావాలని వాంటెడ్లీ చేశారు. చేసిన దాన్ని కూడా నేను ఇంకా లోకేష్ గారిని కలిసి చెప్పలేదు, దాని మీద కూడా ఒక చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం సెటరైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే లేకపోతే మనం నష్టపోతాం, పార్టీ నష్టపోద్ది, ఇక్కడ కార్యకర్త నష్టపోతాడు. పార్టీకి అయితే మరి 175 నియోజకవర్గాల్లోనే ఒక నియోజకవర్గం పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఇక్కడ పార్టీ జెండా పట్టుకుని పార్టీని నమ్ముకున్న కార్యకర్త నష్టపోతే మాత్రం ఇక్కడ లోకల్గా మేము ఉండి ఉపయోగం ఉండదు. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటిల రాజకీయాలను కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి ఎవరైతే సపోర్టెడ్గా ఉంటారో, ఎవరైతే ఆ స్థాయి గల నాయకుడు దొరుకుతాడో ఆయన ఇమీడియట్గా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆలోచనతో నేను మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆయన్ని ముందు వివరించడం జరుగుతుంది. త్వరలోనే వివరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. కొత్త నాయకుని తీసుకొస్తారా కాకినాడలోకి? కొత్త పాత అని కాదు, పార్టీ వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు. పార్టీ దగ్గర మీకు చూసుకున్నారంటే ఎవరికి ఏది ఈజీగా వచ్చేది జనరల్గానే. వాళ్ళ ఆలోచన పూర్వం రాజకీయం వేరు, లోకేష్ గారు రాజకీయం వేరు. పూర్వం అయితే నువ్వు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ తీసుకుంటున్నారు, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ తీసుకుంటున్నారు. అంటే ఈ బిజీలో ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి లేట్ అవ్వచ్చు, కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్న విషయం కూడా వాళ్ళకి ఇమీడియట్గా తెలుస్తుంది, ఎందుకంటే అంత టెక్నాలజీ పెరిగిపోయింది.
అంత ఇది ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఎవరి పార్టీ చెప్తే వాళ్ళని ఫాలో అప్ చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. గవర్నమెంట్ వచ్చి 2 years అయిపోయింది సార్. ఇప్పటికే లేట్, ఇంక 3 సంవత్సరాలు. ఇప్పటికే అధిష్టానం చాలా లేట్ కాకినాడ రూరల్ విషయంలో. ఈలోగా జరుగుతుంది ఏంటంటే, అక్కడ పిల్లి సత్యనారాయణ మూర్తి గారు సీనియర్ లీడరు, ఆయన కాసేపు రాజీనామా అంటాడు, కాసేపు కొన్ని రూమర్స్ వైసీపీకి వెళ్ళిపోతారు, రకరకాల వస్తున్నాయి కదా. మరి ఇవి ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు మీరు? వాస్తవంగా ఆయనకి అయితే ముక్కు మీద కోపం ఎక్కువ, కానీ ఆయనకంటూ ఒక క్యాటర్ ఉంది నాకు తెలిసి. ఆయన వెనకాల కులం నిలబడుతుంది, క్యాడర్ నిలబడుతుంది, పార్టీకి ఉపయోగం. కానీ ఆయన చేసే తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. అటువంటి తొందరపాటు నిర్ణయాలు మాటలు వదిలేస్తే కూడా పార్టీ కూడా ఉపేక్షించదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ ఆయన కొంచెం తగ్గమని చెప్పడం, ఆయన అన్ని విధాలా కూడా తగ్గి ఉండడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఒక స్థాయిలోనే. ఎందుకంటే ఆయనకి అది కొత్త ఏం కాదు అతనికి. ఎక్కడన్నా ముక్కు మీద కోపం ఎవడన్నా కర్మం తెల్దో మాట్లాడేస్తాడు, మాట్లాడేసి పాటు చేసుకున్నాడు జనరల్గానే. కానీ ఆయనకి ఒక క్యాడర్ అన్నది ఉంది నా పరిజ్ఞానాన్ని బట్టి. కాన్స్టిట్యున్సీలోనే ఒక ఫిక్స్డ్ క్యాడర్ అన్నది నిలబెట్టగలడు, పార్టీని చేయగలరన్న నమ్మకం అయితే నాకు ఉంది. అది కూడా వాళ్ళు కూడా తెప్పించుకుని 2 చూసుకుంటే సరిపోద్ది. పిఠాపురానికి వద్దాం సార్. నిత్యు వర్మ గారు ఏదోటి వివాదం అంటే, జనసేన ఎంతైనా మీతో మిత్రపక్షం కదా, వాడితో కూడా పెట్టుకుంటాడు ఇతను. మరి దీన్ని ఎలా తీసుకోవాలి మనం? రాష్ట్రం అంతా జనసేన మిత్రపక్షమే, పిఠాపురం వచ్చేటప్పటికి ప్రతిపక్షం అయిపోతుంది. మరి ఇది మీరు ఎప్పుడు మాట్లాడలేదా వర్మ గారితో? వర్మ గారితో పిఠాపురం అన్నది డిఫరెంట్, ఎవరికైనా సరే మా స్థాయి కాదు జనరల్ గానే. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడుకోవాలి విషయాలు అవి జనరల్ గానే పిన్ టు పిన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మేము ఇలా చెయ్యండి అని చెప్పే స్థాయి అయితే నాది కాదనుకుంటున్నాను. ఎందుకంటే 2 పార్టీలు ఎలియన్స్లో వెళ్తున్నాయి, బీజేపీని కలుపుకున్నాయి 3 పార్టీలు. వీళ్ళిద్దరికి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇంకో 3 టర్ములు మేము కలిసి పోటీ చేస్తామని బహిరంగంగానే ఏ మీటింగ్లో చెప్తున్నారు. వాళ్ళకి గ్యాప్ లేదు. అది వర్మ గారి విషయానికి వస్తే కొంచెం బాధ ఆయన బాధ వ్యక్తం చేయడం అది జనరల్గా. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు అయిపోయారు, ఎవరో నామినేషన్ పడితే అయిపోయారు మన గాల్లోనే అందరూ. అటువంటిది ఆయన ఒకసారి ఇండిపెండెంట్గా నెగ్గిన వ్యక్తి వర్మ, తర్వాత మంచి క్యాడర్ని కూడా పోషించుకున్న వ్యక్తి వర్మ. ఈ రోజుకి కూడా టీడీపీ క్యాడర్ అంతా కూడా వర్మ కూడా ఉంది జనరల్ గానే. ఎక్కడికి బెసకలేదు, ఒక్కడు కూడా పోలేదు. ఎందుకు పోలేదు అని ఖచ్చితంగా చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు, మంత్రి, ఉప ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీలోని ఇక్కడ క్యాడర్ నిలబడిందంటే వర్మ నిలబెట్టుకున్నాడనే గొప్పగా చెప్పుకోవాలి మనం. జనరల్గా ఎక్కడైనా సరే జారబడిపోతారు. ఇంక ఎప్పటికన్నా ఎలియన్స్ ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని పోటీ చేస్తాడన్నమాట వాస్తవం. ఈ వాస్తవం అందరూ తెలుసు. తెలిసినప్పుడు ఏం చేస్తారు జనరల్గానండి, వెళ్ళిపోతారు. కానీ ఇతను నిలబెట్టుకున్నాడు. ఆయన చేర్చుకోలేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే వర్మ నిలబెట్టుకున్నాడు క్యాడర్ని. అతను కాంట్రవర్సీ మాటలు అయితే మాత్రం బాధగా వచ్చే వ్యక్తం చేసేది. జనరల్ గా కూడా కొంచెం స్పీడ్ గా మాట్లాడతాడు. ఆయన బాధ ఏంటండి, బాబు గారు ఇంకా ఎమ్మెల్సీ ఇవ్వలేదన్నా? అంతే కదండి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన తర్వాత నీకు ఇస్తానని ఏదో ప్రామిస్ చేసి ఉంటారు కదా. ఆ ప్రామిస్ 2 సంవత్సరాలు అవ్వలేదు, 6 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు పైచీలకి అయిపోతారు. 2 సంవత్సరాలు దగ్గర అయిపోతున్నప్పుడు ఒక బాధ అన్నది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గుతున్నాడు ఆయన, ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి నాకు ప్లేస్ ఉంటుంది అన్నది. రేపటి నుంచి మీకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. వర్మ గారు కూడా కాంట్రవర్సీకి వెళ్ళడు, అందరినీ కలుపుకుని వెళ్తాడు. ఎలియన్స్ వల్ల జనసేన వచ్చి టీడీపీలో కలటం వల్ల టీడీపీ కాపు నాయకులకి ఏదైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఉదాహరణకి నాన్నగారికి మంత్రి రాలేదు, వాళ్ళు ఈక్వేషన్స్ ఏం చెప్తారు, పక్క నియోజకవర్గం పిఠాపురం, అదే సామాజిక వర్గం మిత్రపక్షం,
ఆయన డిప్యూటీ సీఎంలో ఉన్నాడు, ఈ పక్కనే కదా, మరి ఎలాగిస్తాం అనేది ఈ క్వశ్చన్స్ పార్టీ చెప్పుకొస్తుంది. మరి ఇది మీకు నష్టం అంటారా? అది ఖచ్చితంగానే. ఈ రోజునే నేను మీ ద్వారా క్వశ్చన్ చేసేది చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఈయన కమ్మ సామాజిక వర్గంగా చంద్రబాబు నాయుడు గారిని చూడకూడదు, కాపు సామాజిక వర్గంగా పవన్ కళ్యాణ్ గారిని చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు కూడా పార్టీ అధ్యక్షులేదు జనరల్గానే. వీళ్ళని అసలు సామాజిక వర్గానికి అంటగట్టాల్సిన అవసరం లేదు. దాన్ని బూచిగా తీసుకుని ఇక్కడ మంత్రి ఇవ్వలేదని చెప్పకూడదు. ఏదో వేరే కారణాల వల్ల ఇవ్వకపోతే కానీ వీళ్ళిద్దరిని క్యాస్ట్కి ఎందుకు అంటగడతారు జనరల్గానే? అంటే మరి మంత్రివర్గంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి కదండి. ఆ క్యాస్ట్ ఈక్వేషన్ వీళ్ళిద్దరికీ ఉండకూడదు అంటున్నాను నేను. అవునా? జనరల్గానే. ఎందుకంటే ఈయన చౌదరిగా చూస్తే సీఎం స్థానం కదా అయింది. ఈయన కాపుగా చూస్తే డిప్యూటీ సీఎం స్థానం. డిప్యూటీ సీఎం స్థానం కాపుగా ఎందుకు చూడాలి ఈయన్ని? వీళ్ళిద్దరూ పార్టీ అధ్యక్షులు, పార్టీల పరంగా చూడాలి వీళ్ళందరినీ, పార్టీ అధినాయకులుగా చూడాలి వీళ్ళిద్దరిని. సామాజిక వర్గ పరంగా చూడకూడదు అంటాను నేను. దట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ స్పెండ్ చేయలేరు కదా, స్టేట్ అంతా చూసుకోవాలి ఆయన. ఓ పార్టీ అధ్యక్షుడిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, ఇంకో విధంగా కానీ. ఇక్కడ ఆధారం ఏది? సెకండ్ క్యాడర్కి పనులు చేయించుకునే వాళ్ళకి ఒక భరోసా ఏది? ఎవరు చేస్తున్నారు? అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఒక రిప్రజెంటేషన్ అంటూ ఒక వ్యక్తి అంటూ ఉండాలి కదా జనరల్గానే. ఎక్కడున్నారు ఈ 2 సంవత్సరాల్లోనే? సాగిపోతుంది, వెళ్ళిపోతుంది 2 సంవత్సరాలు కూడా. ఒప్పుకుంటాను నేను, పనులు చేస్తున్నాం మనం ఖచ్చితంగానే. లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా చెయ్యని పనులన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లోనే చేసిన దమ్ము కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి, లోకేష్ గారి ప్రోద్బలంతో కంపెనీలు తెచ్చిన, ఐటీ కంపెనీలు తెచ్చిన, గూగుల్ తెచ్చిన, ఇంకోటి తెచ్చిన, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చిన, లేకపోతే ఇక్కడ ఏం కావాలన్నా చూసుకుని ఒక ప్రణాళిక రూపొందించుకున్న వీళ్ళ ముగ్గురు కూడా చేసుకుని చేసిన పని దగ్గర నుంచి దాన్నైతే ఒప్పుకుంటాను. కానీ దీంట్లో పడి కష్టపడ్డ క్యాడర్ని కానీ లేకపోతే ఇంకోటి కానీ మనం కొంచెం దూరం అవుతున్నాం. అలాగే సార్, మీరు నాన్నగారికి మంత్రి ఇస్తే పక్కనే రాజప్ప గారు కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా సీఎం. మరి ఆయన కూడా అదే సామాజిక వర్గం, అలాగే ఇవ్వాల్సి వస్తుందని అంటే వాళ్ళ నిర్ణయం, అది పార్టీ నిర్ణయం. రాజప్ప గారికి ఇస్తారా, లేకపోతే జ్యోతుల నెహ్రూ గారికి ఇస్తారా, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారా అంటే నేను ఇక్కడ ఓ మంత్రి పరంగా ఒక వ్యక్తిని పెట్టమంటున్నాను నేను. జ్యోతుల నెహ్రూ గారికి ఇమ్మని నేను అంటలేదు. ఎవరు క్యాపబుల్ అయితే వాళ్ళకి ఇచ్చుకోండి. మీరు ఎవరు ప్రజలతో ఉంటారో వాళ్ళకి ఇచ్చుకోండి. మన సమాధానం చెప్పే వాళ్ళకి ఇవ్వండి, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, పార్టీని కాపాడే వాళ్ళకి ఇవ్వండి, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రచారం, నెహ్రూ గారు అధిష్టానం మీద కోపంగా ఉన్నారు. దీనికి 2 ఉదాహరణలు. ఒకటి, మినీ మహానాడులో అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ ఈయన స్పీచ్ ఇచ్చారు, కాకినాడ మినీ మహానాడు ఒకటి. ఇంకొకటి, అసెంబ్లీలో నెహ్రూ గారు మాట్లాడుతున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారు సమయం లేదు అంటే ఈయన కోపడ్డాడు, నన్ను వయసుపోలా చూస్తున్నారు మీరు అని క్వశ్చన్ చేశాడు. ఈ 2 పెద్ద వైరల్ అయిపోయాయి. దీంతో నెహ్రూ గారు పార్టీ పట్ల కానీ కూటమి మీద కోపంగా ఉన్నారని మీకు ఓపెన్గా చెప్పండి సార్. నిజంగా కోపంగా ఉన్నాడు ఆయన, హ్యాపీగా ఉన్నాడో చెప్పండి. మీరు జ్యోతుల నెహ్రూ గారి గురించి తెలుసుకోవాల్సిన విషయం మీకు తెలియంది కాదు, రాష్ట్ర ప్రజలు తెలియంది కాదు, ముక్కుసూటిగా మాట్లాడతారు. ముక్కుసూటిగా మాట్లాడింది తాత్కాలికంగా బాధ అనిపించినా అది నిజం అయ్యి ఉంటుంది. ఒకసారి గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడు మినీ మహానాడులో మాట్లాడిన విషయం వరకు వస్తే ఆయన ఏం ప్రశ్నించారు? ఆయన ఒకే పదవిని 3 పదవులు ఒకే వ్యక్తి కట్టబెట్టారు. దాంట్లో ఉన్న వేరే వాడికి ఇవ్వండి, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బొత్తిగా ఒక పదవి కూడా లేకుండా పోయింది. అది తెలుగుదేశం మహానాడు. అది తెలుగుదేశం మహానాడులో, మినీ మహానాడులో మెసేజ్ పంపుతాం, తీర్మానాలు పంపుతాం. ఇక్కడ జిల్లాలో ఉన్న సమస్యలు, మహానాడు అంటే ఏంటి, జిల్లాలో ఉన్న సమస్యలు కానీ లేకపోతే కావాల్సిన వర్క్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ మనకు కావాల్సినవి అని తీర్మానాలు రాసి పంపి డిస్కస్ చేసే మీటింగు మినీ మహానాడు. ఇవన్నీ కూడా మళ్ళీ మెయిన్ మహానాడులో
పొందుపరిచి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. అది దాంట్లో అడిగారు. అది పార్టీకి వ్యతిరేకమని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీకు ఒకసారి పార్టీ మీద అభిమానం ఉంటే భజన చేయకుండా ఇగో ఇది తప్పు జరుగుతుంది, అడిగిన వేదిక కరెక్ట్ కాకపోవచ్చు. చాలా మంది పెద్దలు ఏంటంటే అలా మాట్లాడకూడదు 10 మందిలో, అది భజన చేసినట్టు అవుద్ది కదా. ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది, కేటర్కి నష్టం జరుగుతుంది, అది భజన చేసినట్టు అవుద్ది. భజన చేస్తే ఎవరికి నష్టం? తర్వాత ఇప్పుడు తాత్కాలికంగా చాలా సైతుగా ఉంటుంది భజన చేస్తాను. అవసరమైనప్పుడు, అవకాశం లేనప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. అప్పుడు ఎవరు నిలబడతారు? ఇప్పుడు బూత్ దగ్గరికి వాటర్ తీసుకురావాలంటే క్యాడర్, ఆడిని మనం కాపాడుకోవాలి. ఈ కాపాడి నాయకుడిని అధిష్టానం కాపాడుకోవాలి. ఈ 2 చైన్ లింక్ ఇవన్నీ కూడా. అధిష్టానం నన్ను కాపాడితే నేను క్యాడర్ని కాపాడుకుంటే, ఆడి కింద కాపాడుకుంటే ఇవన్నీ కోడెక్కిరించుకుని అక్కడ ఓటింగ్ చేయించగలం, మనకు అనుకూలంగా మలుచుకోగలం. లేదా ఒకవేళ తప్పు చేసినా దాన్ని మళ్ళీ వాడిని బామాలుకునే మళ్ళీ చేస్తామని చెప్పి ఒప్పించి చేయించుకునే పరిస్థితి కింద స్థాయికి ఉంటుంది. పైనుంచి స్విచ్ ఆన్ చేస్తే పోదు కదా ఇది. అవునండి. ఆ పద్ధతిలో వెళ్ళమని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని తప్పుడుగా అది చేశారు. చివరికి అసెంబ్లీలో RRR గారిని ఆయన కొంచెం ఈయన టైం తీసుకుంటుంటూ, అంటే మామూలుగా జనరల్గా నేనే వైసీపీ వాడిని కాదు, కూర్చోమంటే కూర్చుంటాను, నన్ను శత్రువుగా చూడకండి అని అన్నారు. ఏదైతే మొహమాటం లేకుండా మాట్లాడతారో అలాగే మాట్లాడితే ప్రెస్ అందరికీ ఫీడ్ కావాలి కాబట్టి అది వేసుకున్నారు. ఓకే. చివరిగా సార్, కాకినాడ జిల్లాలో టీడీపీ నాయకులతో మీకు సమన్వయం ఉందా లేదా? కాకినాడ జిల్లాలో నాకు ప్రతి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. క్యాడర్తో అంతకన్నా ఎక్కువ, సెకండ్ క్యాడర్ తోటి అంతకన్నా ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి నాకు. జనరల్గానే వీళ్ళందరినీ కలుపుకుని చేసాం కాబట్టి మేము అపోజిషన్లో సక్సెస్ అయ్యాం. జనరల్గానే అందరూ 7 నియోజకవర్గాల్లో ఒకటి గొప్పగా చెప్పుకుంటాను ఈరోజు కూడా. నేను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరో రాని పరిస్థితుల్లో కాకినాడ పార్లమెంట్లో మాత్రం ప్రతి ప్రోగ్రాన్ని సక్సెస్ చేసాం. ఆఖరి సంవత్సరం, 6 నెలల ముందో, సంవత్సరం ముందో అన్ని నియోజకవర్గాల్లోనే బయటకు వచ్చారు. వాళ్ళు తప్పలేదు, ఎందుకంటే అక్కడ ఉన్న రాక్షస పాలన వల్ల వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు. కానీ అన్ని ఇబ్బందులు అధిగమించి మేము ముందుకు వచ్చాం. అనపత్తి ఇష్యూ ఉంది, చంద్రబాబు నాయుడు గారిని ఆపేస్తే సింగిల్ హ్యాండెడ్గా అక్కడంతా కంట్రోల్ చేసుకుని, చాలామంది పెద్దలు అక్కడ పోలీసు వ్యాన్ తగలేటేద్దాం, ఇంకోటి తగలేటేద్దాం అంటే తప్పు, మన చేతుల్లో లేకుండా పోతే మనం దీన్ని అనుకూలంగా మార్చుకోవాలి. పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఉండగా మనం ఎలాంటి పనులు చేయకూడదు, మనం ఎన్ని చేసినా వేరు, పెద్ద ఆయన ఉండగా చేయకూడదని ఆయన 9 కిలోమీటర్లు కూడా సమన్వయపరుచుకుని నడిపించిన పరిస్థితి. ఆ సోకాల్ లీడర్స్ ఎవరు లేరే అప్పుడు తీసుకుని వెళ్ళిన పరిస్థితి. అనపత్తిలో మీటింగ్ రామకృష్ణారెడ్డి గారు అక్కడ సూపర్ సక్సెస్ చేసిన పరిస్థితి. అంటే ప్రజల్లో కూడా కనెక్టివిటీ లేకపోతే సక్సెస్ అవ్వం. అప్పటికే కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వీళ్ళు చేసే పనులు మాకు కలిసి వచ్చిందన్నీ మేము స్టెప్ బై స్టెప్ బాగా చేసుకుని వెళ్ళడంలో అన్నీ కలిసి వచ్చాయి. అందరూ కూడా కలిసి వస్తారు. క్యాడర్ తోటి సమన్వయం ఉంది, నాకు అందరితో సమన్వయం ఉంది. ఏమన్నా బయట అనుకునే విషయాలు వేరు. నాకు సతీష్కి ఏదో కూడా, నేను సతీష్ 10-30 సంవత్సరాల ఫ్రెండ్స్, ఎవరికీ తెలియని విషయం. నాకు ప్రతి ఎలక్షన్కి కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి సతీష్. ఎంపీ టికెట్ విషయంలో మేము ఇద్దరికి గొడవలేం కాదు, రాజకీయంగా ఎవరన్నా ట్రై చేయొచ్చు. అంటే చుట్టూ ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరికీ పడదో, లేకపోతే శత్రువులు అనుకుంటారు. కానీ రాజకీయ శత్రువులమే కానీ మామూలుగా అయితే మాత్రం ఇది లేదు. ఆ విషయంలో, ఎంపీ విషయంలోని తర్వాత అది ఎలియన్స్ పోయింది కాబట్టి ఇంకా ఆ గొడవే లేదు మా ఇద్దరికి కూడా. అని 2సారి రాజ్యసభ ఇస్తారండి సానా సతీష్ గారు? అది పార్టీ నిర్ణయం సార్. జనరల్గా మిమ్మల్ని అభిప్రాయం అడిగితే ఏం చెప్తారు మీరు? జనరల్గా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా కట్టుబడి ఉంటాను.
అంటాను నేను. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. చేస్తారా? ఎందుకు చేయను, ఖచ్చితంగానే. ఎందుకంటే సతీష్ ఈరోజు ఫోన్ చేసి నేను మాట్లాడగలిగే వ్యక్తి సతీష్ కాబట్టి నాకు అటాచ్మెంట్ ఉన్న వ్యక్తికి వస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఏ పని కావాల్సినా నాకు ఇది కావాలని చేయించుకోగల చనువు ఉన్న వ్యక్తికి వస్తే ఆనందం. ఎవరికో వస్తే ఎవరినో పట్టుకుని ఆడి దగ్గరికి వెళ్ళి కన్నా నేను ఫోన్లో మాట్లాడి ఈ పని కావాలని చెప్పేసి చేయించుకునే వ్యక్తికి వచ్చింది అనుకోండి, అంతకన్నా ఆనందం ఏముంటుంది జనరల్గానే, రాజకీయంగానే. లేకపోతే ఎవడికో బయటోడికి ఇచ్చారు, నేను వెళ్ళలేను కదా జనరల్గానే. ఆయనకి వస్తే ఆనందమే నాకు. అంటే సానా సతీష్ ఒకప్పుడు ఒక ఎంప్లాయీ, పార్టీలో కనీస సభ్యత్వం ఉందో లేదో తెలియదు, లేదు. అటువంటి వ్యక్తిని రాజ్యసభకి అమాంతంగా పంపించేశారు బాబు గారు అంటే మీకు బాధ కలగట్లేదా? అంటే మీ కష్టపడుతున్నారు కదా, మరి మమ్మల్ని నేను సతీష్కి రాజ్యసభ ఇచ్చినందుకు నేను ఎప్పుడు బాధపడలేదు. నాకు సముచిత స్థానం కల్పించండి, నేను కష్టపడ్డాను, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, నాకు స్థానం కల్పించండి అని పోరాడుతున్నాను నేను వాళ్ళతోటి. అది తప్పితే సతీష్కి రాజ్యసభ అయితే నాకు నష్టం ఏంటి? ఆయనకి ఇప్పుడు అలాగే సార్ మీకు ఆ సతీష్ తెచ్చుకోగలిగాడు కాబట్టి సతీష్కి వచ్చింది. లేకపోతే రాజ్యసభ ఇక్కడ కాకినాడకి ఎందుకు వస్తుంది? వేరే చోటకు పోను. మీకు వచ్చినేమో, నాకెందుకు వస్తుంది అది? నాకు అసలు రాజ్యసభ ఆలోచన లేనప్పుడు నాకెందుకు వస్తుంది? సతీష్ గారు కూడా ఆలోచన లేదేమో, ఆడపిల్ల. సతీష్ ఆలోచన ఎందుకు లేదు? ఆలోచన అన్ని పాములు కదుపుకుని స్టెప్స్ తీసుకున్నాడు కాబట్టి సతీష్కి వచ్చింది అది రాజ్యసభ. నేనేం ట్రై చేయలేదు కదా. ఇంకోటికి ఎవడుకోపోతే నాకు ఉపయోగం ఉంటుంది. సతీష్ గారు పదవి లాబియింగ్ అవునా, అవునంటారా కాదంటారా? రాజకీయంగానే మీరు చూసుకున్నట్టయితే ఈరోజు అన్నీ ఉండాలి. అధిష్టానం దగ్గర మన గురించి చెప్పేవాళ్ళు ఉండాలి, మనం చెప్పుకోవాలి. నా మైనస్ అదే. మీ గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నా గురించి ఎవరో చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు. నెగిటివ్ కోపం ఎక్కువ, మాట వేరే విధంగా కాదు, ఎవరో కూడా ఇంకో విధంగా, ఇంకోటి కాదు. నా లైఫ్ స్టైల్ ఇలాగ ఉండకూడదేమో కానీ నా లైఫ్ స్టైల్ ఇలాగ ఉంటుంది. ఇంకా నేను మారే పరిస్థితి లేదు. ఇంకా 50 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి రేపు 17వ తారీఖుకి. మారే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర భజన ఒకరు చేస్తున్నారని చెప్పను, కానీ నేను భజన చేయను. ఆ కార్యక్రమాన్ని నాకు ఎవరైనా ఇన్ఛార్జ్ వస్తే ఆయన ప్రోగ్రాం వరకు చూసి ఆయన వెళ్ళేదాకా ఉండి చేసుకుని వెళ్ళిపోవడం, లేకపోతే పార్టీ నుంచి ఏమన్నా పలానా వాళ్ళు వస్తున్నారంటే చేయడం తప్పితే నా గురించి చెప్పేసుకోవడం లేకపోతే ఇంకోటి చేయకపోవడం వల్ల మైనస్ అనుకుంటాను. నాకు అది పెద్ద మైనస్ అండి. మీకు అది పెద్ద మైనస్. అదే మరి టీడీపీయే కావాల్సిందనే కాదు, కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. జనరల్గా అది ఉండదు, అది కొంచెం మైనస్ అనుకుంటాను. మార్చుకోలేకపోతున్నాను. 29లో మీరు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. పార్టీ టికెట్ ఇస్తే ఏం చెప్పబోతున్నారు మీ నియోజకవర్గం? అంటే అప్పుడు నియోజకవర్గం ఇదే ఉంటుందండి, బైఫర్కేషన్లో ఏమన్నా అటు ఇటు అవుతాయి? చిన్న చేంజెస్ తప్పితే జగన్మోహన్ నియోజకవర్గం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జనరల్గా ఇదే జగన్మోహన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వాస్తవం ఖచ్చితంగానే. ఎందుకంటే కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ నేను జగన్మోహన్ నియోజకవర్గానికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లోనే. వాటిలన్నిటి మీద పోరాడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 4 మండలాల్లోనే ఒక 20,000 మంది కన్నా హౌసింగ్ చేయించానని ప్రామిస్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానని ప్రామిస్ చేయడం, దాంట్లో భాగంగానే చాలా కృషి చేస్తున్నాం. అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక అన్నది ఇప్పుడు దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే రోడ్లు డ్రైన్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది. రోడ్ల వరకు చాలా వరకు వేసాం, డ్రైన్లు మాత్రం ఇంకా 125 కోట్లు 150 కోట్లు కావాల్సి వస్తుంది డ్రైన్స్కి. తొందరలోనే అయ్యి చేయడం జరుగుతుంది. సైట్ల విషయంలో కూడా నాన్నగారు ఒక ప్రపోజల్ పెట్టారు గవర్నమెంట్ దగ్గర. ఏదైతే మాకు పోలవరం కాలువ ఉందో దాంట్లో అది ఖాళీ చేసి సైట్లు ఇద్దామన్న ప్రపోజల్. అది వచ్చేస్తే మాత్రం చాలామంది సైట్లు ఇవ్వగలం జనరల్గానే, ఖచ్చితంగానే. ఇల్లు కట్టించడం అన్నది నేను లాస్ట్ టైం గవర్నమెంట్లో G+2 చంద్రబాబు నాయుడు గారే జగన్పేటకి 4,500 ఇళ్ళు శాంక్షన్ చేశారు. అపార్ట్మెంట్ టైప్ ఏదైతే టిట్కో ఇల్లు ఉన్నాయో ఆ టైప్ శాంక్షన్ చేశారు. కానీ ఆ రోజున్న వైసీపీ నాయకులు ఒక రైతును పట్టుకుని కోర్టులో వేసి దాన్ని ఆపేయడం, టైం లేకపోవడం, ఈ లోపల ఎలక్షన్ వచ్చేయడం జరిగింది. 4,500 మందికి కొట్టిన వాళ్ళు అయ్యారు వాళ్ళు జనరల్గా. కానీ మంచి
స్లోగా వెళ్తుంది, చెడు స్పీడ్గా వెళ్తుంది కాబట్టి వాళ్ళ చేయగలిగారు. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం అది ఈ ఏరియాలకు ఆపినట్టుంది. దాన్ని ఎలా చేయాలన్నది ఒకసారి వర్కౌట్ చేసుకుని చేస్తాను, లేకపోతే సైట్ల రూపంలో అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.